అమరావతి నిర్మాణానికి ఇచ్చే డబ్బులు అమరావతి కోసమే ఖర్చు పెట్టాలి. అయితే దాన్ని దారి మళ్లించారు అంటూ ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది సాక్షి. రాజధాని అప్పుల్లో 991.06 కోట్లు మళ్లింపు. రాజధాని అమరావతి నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంక్, ఏడీబీ, ఆసియా అభివృద్ధి బ్యాంక్, అడ్కో, హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి తెచ్చిన అప్పుల్లో 991.06 కోట్లను టీడీపీ కూటమి ప్రభుత్వం ఇతర కార్యక్రమాలకు మళ్లించింది. ఈ నిధులు రాజధాని నిర్మాణ పనుల కోసం అప్పుగా ఇచ్చామని, వాటిని నిర్మాణ పనులకే వ్యయం చేయాలని, ఇతర పనులకు మళ్లించకూడదని ఆ బ్యాంకులు ముందే షరతు విధించాయి. ఇదే అంశాన్ని గుర్తు చేస్తూ మళ్లించిన నిధులను తక్షణమే సిఆర్డీఏలో ఖాతాలో జమ చేయాలని ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, హడ్కో అధికారులు ఆదేశించారు. ఇదే అంశాన్ని ఆయన ఆర్థిక శాఖ చెబుతూ వస్తున్నారు. దీంతో ఇప్పటివరకు విడతల వారీగా 245.37 కోట్లను ప్రభుత్వం జమ చేసింది. ఇంకా 745.69 కోట్లను జమ చేయలేదు. ఇలా రాజధాని నిర్మాణం కోసం అప్పు తెచ్చిన నిధులనే కాదు, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనుల్ని కేంద్రం అడ్వాన్స్గా ఇచ్చిన నిధులు కూడా ఎన్ఎస్ఏ సింగిల్ నోడల్ ఏజెన్సీ ఖాతాలో జమ చేయకుండా ప్రభుత్వం ఇదే రీతిలో ఇతర కార్యక్రమాలకు మళ్లించింది. అది అక్టోబర్ 9న పోలవరం ప్రాజెక్టుకి తొలి విడత అడ్వాన్స్గా ఇచ్చిన 2,348 కోట్లను టీడీపీ కూటమి ప్రభుత్వం మళ్లించేసింది. ఇది తెలిసిన కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ ఆగ్రహం వ్యక్తం చేయడంతో చివరికి జనవరి 2వ వారంలో వాటిని ఎన్ఎస్ఏ ఖాతాలో ప్రభుత్వం జమ చేసింది. అలాగే మార్చి 12 పోలవరం ప్రాజెక్టుకు 2వ విడతగా కేంద్రం విడుదల చేసిన అడ్వాన్స్లో 2,704 కోట్లు, 2,504 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ ఇతర అవసరాలకు పక్కదారి పట్టింది. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు పరిహారం సేకరించాల్సిన భూమికి పరిహారం చేసిన పనులకు బిల్లులు చెల్లించడానికి మాత్రం వినియోగించాల్సిన అడ్వాన్స్ నిధుల్ని మళ్లీ దారి మళ్లించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతుందన్నది సాక్షి రాసుకొచ్చింది. నిజమో కాదు ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సి ఉంది.